హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, మనం ఈ వీడియోలో టాలీ ప్రైమ్‌లో సేల్ వోచర్ విత్ డిస్కౌంట్ ఏ విధంగా రికార్డ్ చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బయర్ డీటెయిల్స్ ఉన్నాయి. మనకు కన్జ్యూమర్ డీటెయిల్స్ ఉంది. అలానే మనకిక్కడ సేల్ లెడ్జర్ ఉంది. టాక్స్ లెడ్జర్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మీరు రేట్ కూడా ఉందన్నమాట. మనం తీసుకునే ఐటెమ్ సామ్సంగ్ గెలాక్సీ. సో, దీని రేట్ ఉంది. యూనిట్స్ ఉన్నాయి. సో, మనకు కావాల్సిన ఇన్పుట్ మొత్తం కూడా ఉందన్నమాట. సో, ఇది టాలీ ప్రైమ్‌లో ఎలా రికార్డ్ చేయాలి? మనకు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో, టాలీ ప్రైమ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కంపెనీ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే ఈ సేల్ వోచర్ విత్ డిస్కౌంట్ రికార్డ్ చేస్తున్నామో, ఇది మనం వోచర్‌లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ మనం ఈ వోచర్ ఓపెన్ చేయగానే మనకు ఇక డిఫరెంట్ డిఫరెంట్ వోచర్స్ అయితే కనిపిస్తా ఉంటుంది రైట్ సైడ్‌లో. ఇక్కడ సేల్ వోచర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే. సో, టాలీ ప్రైమ్‌లో ఇప్పుడు ఏదైతే నేను ఈ టాలీ ప్రైమ్ ఈ కంపెనీ యూజ్ చేస్తున్నానో, దీంట్లో లెడ్జర్స్ అయితే ఏది కూడా లేదనమాట క్రియేట్ చేసి. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం పార్టీ అకౌంట్ నేమ్ అంటే బయర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసుకొని బయర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ బయర్ నేమ్ మనం ఏమనుకున్నాం ఇక్కడ ఏబీసీ ట్రేడర్ అని చెప్పేసి అనుకున్నాం కదా! సో, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసరికి పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది అండర్ దేని కిందకి వస్తుంది? మనం కస్టమర్‌కి సేల్ చేస్తున్నామంటే తను మనకు సండే డేటార్ అయితే అవుతాడనమాట. సో, సండే డేటార్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో, ఏబీసీ ట్రేడర్ వాళ్ళకి సంబంధించి అడ్రెస్ ఉన్నట్లయితే మీరు ఫుల్ అడ్రెస్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? సో, పిన్ నంబర్ కూడా ఉన్నట్లయితే పిన్ నంబర్ కూడా మీరివ్వండి. ఓకే. సో, నేను రఫ్‌గా ఏదో అయితే ఇస్తున్నానో, తర్వాత జీఎస్టీ నంబర్ కూడా ఉన్నట్లయితే జీఎస్టీ నంబర్ కూడా ఇచ్చేసి మీరు కంట్రోల్ ఏ చేస్తే సేవ్ అవుతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం పార్టీ డీటెయిల్స్ ఏదైతే ఉందో, మనం ఇచ్చినటువంటి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ బయ్యర్ మాత్రమే కనిపిస్తుంది. మనకు కన్సైనీ కూడా కావాలనుకున్నట్లయితే ఇక్కడ మన కాన్ఫిగరేషన్‌లో యెస్ మీద ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ప్రొవైడ్ సెపరేట్ బయ్యర్ అని కన్సైనీ డీటెయిల్స్ అని ఉంది కదా! దీన్ని యెస్ చేసి కంట్రోల్ ఏ సేవ్ చేసినట్లయితే మనకు కన్సైనీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో, మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో కన్సైనీ కూడా ఉంది కాబట్టి, సో, ఈ కన్సైనీ కూడా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, జస్ట్ జనరల్‌గా మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ విధంగా కన్సైనీ కూడా నేను ఇచ్చేసి ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేస్తున్నాను. సేవ్ అయితే అయిందనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ సేల్స్ లెడ్జర్‌లో మనం సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ లెడ్జర్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ అగైన్ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి సేల్స్ లెడ్జర్‌లో సేల్స్ 80% అనమాట. 18%. ఓకే. సో, దీన్ని నేను అగైన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది మనకు సేల్స్ కిందకైతే రావడం జరుగుతుంది. సేల్స్ అకౌంట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే యాస్ పర్ కంపెనీ అని చెప్పేసి మీరు ఇవ్వచ్చు. జీఎస్టీ రేట్‌లో యాస్ పర్ కంపెనీ ఇవ్వచ్చు మీరు. లేదంటే స్పెసిఫై హియర్ అని చెప్పేసి టాక్సబుల్ అని చెప్పేసి 18% ఇవ్వండి. మనం సేల్ చేసేది గూడ్స్ కాబట్టి గూడ్స్ ఇవ్వండి. ఓకేనా? అలానే దీనికి సంబంధించి హెచ్ఎస్ఎన్ నంబర్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరిక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ కూడా ఇవ్వచ్చు. లేదంటే కంపెనీ క్రియేట్ చేసే టైంలో కూడా మీరు హెచ్ఎస్ఎన్ నంబర్ అయితే ఇవ్వొచ్చనమాట. ఈ విధంగా నేను ఇచ్చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మనకు బయ్యర్, కన్సైనీ మనం సేల్ లెడ్జర్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటెమ్ అయితే మనం క్రియేట్ చేయాలి. నేమ్ ఆఫ్ ఐటెమ్ ఏంటి? సామ్సంగ్ గెలాక్సీ ఏ15 అనమాట. ఓకే. సో, నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఐటెమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ స్పేస్‌లో ఇక్కడికొచ్చి ఆల్ట్ సి క్లిక్ చేస్తే మనం క్రియేషన్‌కెళ్తామనమాట. ఇక్కడ నేనైతే ఐటెమ్ నేమ్ ఇచ్చేస్తున్నాను. అండర్ ప్రైమరీ తీసుకోవాలి. ఇక్కడ యూనిట్స్‌లో ఇక్కడ నంబర్ తీసుకోవాలి. ఇప్పుడు నంబర్స్‌కి మొబైల్ అనేది నంబర్‌గానే మనం తీసుకున్నాం. యూనిట్స్ నంబర్‌గానే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నంబర్ క్రియేట్ చేయాలి. ఇక క్రియేట్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకే. క్రియేట్ మీద క్లిక్ చేసి నేను ఎన్ఓఎస్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ నంబర్స్ అని చెప్పేసి ఇస్తున్నాననమాట. ఓకే. మీరు కూడా నెక్స్ట్ ఇక్కడ యూకేసీలో నంబర్స్ ఇవ్వండి. ఓకే. ఇచ్చేసి కంట్రోల్ ఏ చేసి సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి నంబర్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసరికి మీరు జీఎస్టీ రేట్ ఇవ్వాలనుకున్నట్లయితే మీరు జీఎస్టీ రేట్ అనేది ఇక్కడ స్పెసిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో, జీఎస్టీ రేట్ 18%. అలానే హెచ్ఎస్ఎన్ ఏమైనా ఉన్నట్లయితే హెచ్ఎస్ఎన్ కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే. సో, కంట్రోల్ ఏ ద్వారా నేను సేవ్ అయితే చేస్తున్నాను. అయితే ఇందాక మనం ఇక్కడ సేల్స్‌లో జీఎస్టీ అండ్ హెచ్ఎస్ఎన్ నంబర్ ఇచ్చాం కదా! ఇక్కడ ఇస్తే ఇవ్వండి. అంటే మనం బిజినెస్ చేసే బిజినెస్‌లో ఒకటే పర్సెంటేజ్ ఆఫ్ ఏదైతే టాక్స్ రేట్ ఉంటుందో అది ఉన్నప్పుడు కానీ, ఒకటే హెచ్ఎస్ఎన్ ఉన్నప్పుడు గానీ, మీరు ఈ సేల్స్ 18%లో ఇవ్వచ్చు. లేదంటే మీరు యాస్ పర్ కంపెనీ గ్రూప్ అని జెప్పేసి ఇచ్చేసేయండి. ఓకే. సో, నేనైతే ఇప్పుడు ఇందాక టాక్స్ రేట్ ఏదైతే ఇచ్చానో అదంతా కూడా తీసేశాను. బట్ ఐటెమ్ ప్లేస్‌లో మాత్రం టాక్స్ రేట్ కంపల్సరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా సేవ్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎన్ని క్వాంటిటీస్ సేల్ చేస్తున్నాం?
ఒకటే క్వాంటిటీ 15,000 రూపీస్ ఒకటే క్వాంటిటీ అయితే సేల్ చేస్తున్నాం. ఒకటే ఇస్తున్నాను నేనిక్కడ. ఓకేనా? సో, రేట్ అనేది 15,000 అయితే నేనిక్కడ ఇస్తున్నాను. ఓకే. సో, ఈ విధంగా నంబర్స్ అయితే రావడం జరిగింది. డిస్కౌంట్ ఎంత? మనం డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నాం? 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం. ఇక 10 అయితే నేను ఇస్తున్నాననమాట. డిస్కౌంట్ 2 అయితే లేదు. ఓకేనా? డిస్కౌంట్ 1 మాత్రమే ఉంది. సో, ఈ డిస్కౌంట్ 2 అనేది కస్టమైజేషన్ ద్వారా ఒక క్లయింట్‌కి కావాలంటే నేనే యాడ్ చేసి ఇచ్చాను. సో, ఇది నేను ఆఫ్ చేయడం మర్చిపోయాను. బట్ ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ మనం ఐటెమ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు మనం టాక్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం అవుట్‌పుట్ ఇవ్వాలి గదా! కస్టమర్‌కి. సో, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కూడా మనం క్రియేట్ చేసుకుందాం. ఆల్ట్ సి ద్వారా ఇక్కడ సీజీఎస్టీ మనం తీసుకున్నాం. ఇక్కడ డ్యూటీస్ అండ్ టాక్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ జీఎస్టీ తీసుకోండి. ఈ టైప్ సీజీఎస్టీ ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఏమి ఇవ్వకండి. సేవ్ చేయండి. ఇది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ సి ద్వారా ఎస్జీఎస్టీ తీసుకోండి. ఇది కూడా డ్యూటీస్ అండ్ టాక్సెస్ కిందకి వస్తుంది. ఇది మనకు జీఎస్టీ అవుతుంది. ఇది ఎస్జీఎస్టీ కింద తీసుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ ఏం తీసుకోకండి. ఓకే. సో, ఈ విధంగా మీరు ఐటెమ్ నేమ్ ఇచ్చిన తర్వాత సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కూడా ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే. సో, మనకు టోటల్‌గా డిస్కౌంట్ తర్వాత మనకు ఈ జీఎస్టీ అవుట్‌పుట్ యాడ్ చేసిన తర్వాత 15,000 అండ్ 930 అయితే వచ్చింది. సో, మనకు ఈ ఎగ్జాంపుల్‌లో కూడా చూడండి. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అయితే 15,930 అయితే రావడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా కంట్రోల్ ఏ ద్వారా సేవ్ చేసుకున్నట్లయితే సేవ్ అవుతుంది. మీరు డే బుక్ వచ్చేసి ఇక్కడ డే బుక్‌లో మీరైతే చూడొచ్చనమాట. దీన్ని కంట్రోల్ పి ద్వారా మీరు ప్రివ్యూ చూడొచ్చు. మనం ప్రివ్యూ చూడొచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చనమాట. చూడండి. ఇన్వాయిస్ వాల్యూ 15,930 అయితే రావడం జరిగింది. సో, ఈ విధంగా మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తున్నామో, ఆ ఇన్‌పుట్ అనేది టాలీ ప్రైమ్‌లో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే అవుతా ఉంటుంది. ఓకే. సో, నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఎలాగో ఇక్కడ డిస్కౌంట్ 2 తీసుకున్నాను కాబట్టి, డిస్కౌంట్ 2 కూడా ఏ విధంగా మనకు కాలిక్యులేట్ అవుతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్. ఈ విధంగా మీరు టాలీ ప్రైమ్ అయితే నేర్చుకోండి. నేను ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. అలానే మీకు సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా నేను తప్పకుండా సపోర్ట్ అయితే ఇస్తాను. ఓకే. సో, న్యూ లైసెన్స్ కావాలన్నా, సర్వీస్, సేల్స్, ట్రైనింగ్ అలానే టీడీఎల్ కస్టమైజేషన్ కూడా కావాలనుకున్నట్లయితే కింద నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్.